అమరావతి రాజధాని అవుతుంది కదా, సో అమరావతి రాజధాని అవుతే ఎలా ఉంటుందంట? సూపర్ గా ఉంటుంది మేడం. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 వర్క్ చేస్తాడు. వర్కర్ బాగుంటది, నెట్వర్క్ బాగుంటది. అది నెంబర్ 1 పవన్ కళ్యాణ్. ఇక్కడ జగన్ గారు ఒక మాట అంటున్నారు కదా, మావిగన్ అని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మరి దాని మీద ఏంటమ్మా మచిలీపట్నం గుంటూరు విజయవాడ ఏమంటున్నాడు? మావిగన్ అంటున్నాడు కదా. మాది అంటున్నాడు. మాది అయ్యగారు కలపమన్నాడు. అవి కలిపే ఉన్నాయి అమ్మా. దాన్ని బట్టి రింగ్ రోడ్డు కలిపి ఉంది, దాన్ని బట్టి ఉంటుంది. ఏం ప్రాబ్లం ఉంటుంది. ఎవరు వచ్చిందని కాదు, కుల మతాలకు పోరాడకుండా ఒక ఫ్రీడమ్ చేసి రాజధాని చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని పట్టించుకునేది కోపం అంతే. అది అలాంటి ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు 2029 నాటికి చూసుకుంటే ప్రభుత్వం మారే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మారే అవకాశం ఉందంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తావు, నేను సమానం చెప్తున్నా. అట్లాగే ప్రతి ఒక్కరికి అడిగిన సమానం చెప్పే విధంగా ఉండాలంటే అక్కడ నెట్వర్క్ నడవాలి, అంతే కదా. నువ్వు అడిగావు, నేను కేటాయించుకున్న పని చెప్తున్నా. అట్లాగే దానికన్నా కొంత సమయం ఇచ్చి ప్రజల్లో మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే అప్పుడు బాగుండేది. ఆయన కూడా వచ్చాడు. మారితే మరి రాజధాని మళ్ళీ 3 రాజధానులు ఏమనంటారు? ఎట్లా వస్తుంది మేడం? ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది కదా అక్కడ కదా. మరి ఇంకా ఆ ముందు ముద్ర పడింది, ఒకసారి రాజముద్ర పడింది, తీర్థం కుదురుద్దా? మరి ఇంకా ఏం జరగని మాటలేదు అది. ఇంకొకటి ఇక్కడ లోకేష్ అయితే మరి మావిగన్ అంటేనేమో గన్ రాజకీయాలు, విధ్వంసం అనుకుంటాం అనేది సహజమే. ఒక దాని మీద దుమ్మెత్తిపోతాం అనేది సహజం. కాకపోతే అవన్నీ కూడా అనుకునే కాకుండా ఎవరు వచ్చిన సరే ఏంటో ఉపయోగపడేది ఉండాలి. లేబర్కి, జనాలకు ఉపయోగపడాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఒక పేదవాడు అన్నవాడికి ఉపయోగపడే జీవితం చేసి ఏ రాజధాని పర్లా. బ్రిటిష్ కాలంలో ఉన్నారు, ఎంతో ల్యాండ్ ఇచ్చేయలేరు. ఆ ల్యాండ్ ఇప్పుడు అంతగా కబ్జా చేసుకోవాలి, కూర్చుంటే కట్ట లేకుండా చేశారు. వీళ్ళు వచ్చింది కాదు, ఇప్పుడు చేసే టెక్నాలజీ అంతా కూడా వాడు వదిలిపెట్టి వెళ్ళింది. వీళ్ళు వచ్చేది వీళ్ళు వచ్చిన కులమత రాజకీయాలు పోటాడుకోకూడదు. ఎవరు చేసిన సరే మంచిగా చేయాలి.